దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులకు రైల్వే లైన్ ఉంది. ఏపీలో కొత్తగా నిర్మాణం చేస్తున్న రాజధాని అమరావతికి మాత్రం రైల్వే లైన్ లేదు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధానిని ఇతర రాజధానులతో కరెక్ట్ చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే నంబూరు ఎర్రుపాలెం రైల్వే లైన్ను కేంద్రం ప్రకటించింది. 57 కిలోమీటర్ల మేరకు రైల్వే లైన్ నిర్మించేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. ఇందుకోసం 2,245 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు. నంబూరు రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యే కొత్త రైల్వే లైన్ కంతేరు, తాడికొండ, కర్లపూడి, వైకుంఠపురం మీదుగా తెలంగాణలోని ఎర్రుపాలెం చేరుతుంది. ఈ రూట్లో కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర వంతెన నిర్మించాల్సి ఉంది. 4 ఏళ్ల వ్యవధిలో గ్రీన్ ఫీల్డ్ రైల్వే లైన్గా నిర్మించేందుకు కేంద్రం సమ్మతించింది. అయితే అటు కృష్ణా జిల్లాలో రైల్వే లైన్ కోసం అవసరమైన భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అక్కడ విడుదల చేశారు. నందిగామ, కంచికచర్ల మండలాలలో 297 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. అయితే ఇటు గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో మాత్రం ఇంతవరకు ముందడుగు పడలేదు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న రైతులు భూ సమీకరణ ద్వారా మాత్రమే తమ భూములు ఇస్తామంటున్నారు. మరొక వైపు రైల్వే లైన్ వెళ్లే చాలా గ్రామాలను ప్రభుత్వం రెండో భూ సమీకరణ కిందకు తీసుకువచ్చింది. అయితే ప్రభుత్వం రెండో విడత చేపట్టనున్న భూ సమీకరణపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ప్రస్తుతానికి వెనకడుగు వేసింది. ఈ క్రమంలోనే రైల్వే లైన్ కోసం భూసేకరణ అంశంపై స్పష్టత రాకుండా పోయింది. రాజధాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రైల్వే లైన్ కోసమైనా భూ సమీకరణ చేస్తారా లేదా అన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది. ప్రభుత్వం తన ఉద్దేశం ఏంటో స్పష్టం చేస్తేనే భూసేకరణ ముందుకు కదిలేలా ఉంది. కంతేరు, తాడికొండ రైతులు మాత్రం భూ సమీకరణ ద్వారా రైల్వే లైన్కు భూములు ఇస్తామంటున్నారు. గతంలోనే ప్రభుత్వం సర్వే చేపట్టగా స్పష్టత ఇవ్వకుండా భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పేశారు. భూ సమీకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేసి రైల్వే శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రైల్వే శాఖ నూతన రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులు ఈ పనులు ఎంత వేగంగా జరగాలా అన్న అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ప్రభుత్వం వెంటనే భూమిని సేకరించి రైల్వేకి అప్పగిస్తే అంత త్వరగా పనులు మొదలవుతాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడప్పుడే ప్రభుత్వం నుండి ఒక నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఈ ప్రాజెక్టు మరింత జాప్యం అవ్వనుంది. అయితే గుంటూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వచ్చి భూములు తీసుకోవాలని కోరుతున్నారు. రాజధాని పనులు ఒకవైపు శరవేగంగా జరుగుతుంటే మరొక వైపు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైల్వే లైన్పై కూడా త్వరగా నిర్ణయాలు తీసుకుని రైల్వే లైన్ పట్టాలెక్కేలా చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.